శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరామాస నమాత్మనః నాత్యుత్రితం నాతి నీచం చైలాజీన కుశోత్తరం. ఇది భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలోని 11వ శ్లోకం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఏమంటుండంటే, శుభ్రమైన ప్రదేశంలో, చాలా ఎత్తుగా కాదు, చాలా తక్కువగా కాదు, స్థిరంగా ఉండే ఆసనం ఏర్పాటు చేసుకొని దానిపైన ధ్యానం చెయ్యాలి. సింప్లిఫై చేసి చెప్పాలంటే, ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ధ్యానం చేయడానికి సరైన సిట్టింగ్ అనేది ఎలా ఉండాలో చెప్తుండు. ప్రదేశం శుభ్రంగా ఉండాలి, కూర్చునే స్థలం స్థిరంగా ఉండాలి, చాలా ఎత్తుగా ఉండకూడదు, అలాగని చాలా తక్కువగా కూడా ఉండకూడదు, మళ్ళీ సౌకర్యంగా కూడా ఉండాలి. ఇలా ఉంటే మన మనస్సు అనేది దృష్టి తప్పకుండా ధ్యానంలో నిలుస్తుంది. ఒక ఉదాహరణ తీసుకుందాం. పూర్వం స్వామీజులు గాని ఋషువులు గాని అడవుల్లో చెట్టు కింద ఒక చిన్న గడ్డి పరుచుకొని కూర్చుంటారు, లేదా ఎక్కడైనా పెద్ద రాయి గాని లేకపోతే ఎక్కడైనా పెద్ద బండ పైన గాని స్థిరంగా కూర్చొని ధ్యానం చేస్తారు. వాళ్ళు ఎందుకు అలా చేసేవారు అంటే, ఆ ప్రదేశం అంతా ప్రశాంతంగా ఉంటుంది, కూర్చునే స్థలం సింపుల్ గా అయినా సరే స్థిరంగా ఉంటుంది. అందుకే వారి యొక్క మనస్సు ఎక్కడికి పోరాడకుండా ధ్యానంలో మాత్రమే మునిగిపోతుంది. అంటే సౌకర్యం కంటే స్థిరత్వం, ప్రశాంతత ముఖ్యమని ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే శ్రీకృష్ణుడు కూడా అర్జునుడితో ఈ శ్లోకంలో ఇదే చెప్తున్నాడు.